రుద్రాణి గారికి మనం ఏం పాపం చేశామని నా కడుపులోని బిడ్డని చంపాలని చూసింది అంటూ రాజుతో చెప్పుకుని బాధపడుతుంది కావ్య. దేవుడు చల్లగా చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం జరిగేదో ఊహించుకోవడానికి భయమేస్తోంది అని అంటుంది. దేవుడి అండ ఉన్నంత వరకు మన బిడ్డనెవ్వరూ ఏం చేయలేరు. ఇకపై బిడ్డ విషయంలో మరింత జాగ్రత్తగా ఉందాం అని అంటాడు రాజ్. నేను బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మీరు నా పక్కనే ఉంటానని మాట ఇవ్వండి అని రాజ్ దగ్గర మాట తీసుకుంటుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రుద్రాణి చేసింది తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. మా అమ్మ మీద కోపం తగ్గకపోతే నన్ను నా చెల్లిని శిక్షించండి అని నటిస్తాడు రాహుల్. ఇంతలో రాజు వచ్చి జరిగిందంతా మర్చిపోమని అంటాడు. ఆ వెంటనే ఇంటికి పోలీసులు రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మీరు దొంగ బంగారం నిల్వ చేస్తున్నారని సమాచారం అందింది అంటూ శాండీని తీసుకొచ్చి చూపిస్తాడు ఎస్ఐ. అతను కూడా తాను రాజుకి బంగారం అమ్మినట్టు చెప్తాడు. పోలీసులు ఇల్లంతా వెతగ్గా రాజ్ కారులో బంగారు బిస్కెట్స్ ఉన్న బ్రీఫ్ కేస్ దొరుకుతుంది. దాంతో రాజుని పోలీసులు అరెస్టు చేస్తారు. ఊహించని పరిణామానికి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. తమ ప్లాన్ అమలు కావడంతో రాహుల్, రేఖ సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. ఇక జనవరి 9వ తేదీ ఎపిసోడ్ 926లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. రాజుని పోలీసులు అరెస్టు చేయడంతో కావ్య కంగారు పడుతుంది. ఆయనేంటి ఇలాంటి కేసులో ఇరుక్కోవడమేంటి, కలలో కూడా ఇలాంటి తప్పు చెయ్యరాయన అని అంటుంది కావ్య. ఇదంతా ఎవరో కావాలని చేశారు, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశారనిపిస్తోంది అని అంటాడు కళ్యాణ్. ఎలాగైనా మీ బావగారిని బయటికి తీసుకురా అప్పు అంటూ ప్రాధేయపడుతుంది. బావని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను అని అంటుంది అప్పు. నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టాలని చూశారు, ఈ రోజు చెయ్యని తప్పుకో ఆయన్ని జైలుకు పంపించారు అని బాధపడుతుంది కావ్య. నువ్వు టెన్షన్ పడితే బిడ్డకు ప్రమాదం అంటూ ఇందిరా, అపర్ణ ఎంత చెప్పినా కావ్య వినిపించుకోదు. ఎవరో ఆయన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతున్నారు, కంపెనీ సేల్స్ చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంతకి తెగించి ఆయన అరెస్టు చేయించారు అని అంటుంది కావ్య. అంతలోనే కావ్యకు పురిటి నొప్పులొస్తాయి. 7వ నెలలో పురిటి నొప్పులు రావడమేంటి అంటూ ఇందిరా షాక్ అవుతుంది. అందరూ కలిసి కావ్యను ఆస్పత్రికి తీసుకువెళతారు. కావ్య పరిస్థితి చూస్తే భయంగా ఉందని అపర్ణతో అంటుంది ఇందిరా. రాజ్ ఇక్కడుండుంటే పరిస్థితి మరోలా ఉండేది అని అపర్ణ అనడంతో నేనెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు సుభాష్. కావ్యకి సీరియస్ గా ఉందని, బీపీ హై అవుతోందని, తనకు వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీయాలని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇప్పుడు అమ్మాయికి 7వ నెలే, అప్పుడే డెలివరీ ఏంటి అని ప్రశ్నిస్తుంది ఇందిరా. కొన్ని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. తను హైపర్ కావడం వల్ల పెయిన్స్ వచ్చాయి, ఆలస్యం చేస్తే తల్లి ప్రాణానికే ప్రమాదం అని వార్నింగ్ ఇస్తుంది డాక్టర్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇంతకీ తన హస్బెండ్ ఎక్కడా? తనని వెంటనే చూడాలంటోందామె. వీలైనంత త్వరగా తన భర్తని పిలిపించండి అని అంటుంది డాక్టర్. ఒకవేళ బీపీ నార్మల్ కాకపోతే ఆపరేషన్ చేయలేం, చాలా ప్రాబ్లం అవుతుంది అని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అయిపోతారు. శాంతిగాడు దొంగ బంగారం కొన్నానని నా పేరెందుకు చెప్పాడు? వాడు నా మీద అంత శత్రుత్వం ఎందుకు పెంచుకున్నాడు? గోల్డ్ ఉన్న బ్రీఫ్ కేస్ నా కారులోకి ఎలా వచ్చింది? నా కారులో బ్రీఫ్ కేస్ పెట్టడం శాండీగాడికి ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్. ఇంతలో సుభాష్, కళ్యాణ్ వచ్చి 2 రోజుల్లో బెయిల్ వచ్చే ఏర్పాటు చేస్తామని లాయర్ చెప్పారని చెప్తారు. బెయిల్ వద్దు, నేను నిర్దోషిగా బయటికి రావాలి. నాకు తెలియకుండా నా కారులోకి బ్రీఫ్ కేసు ఎలా వచ్చింది? దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి అని అంటాడు రాజ్. ఇదంతా ఆలోచించడానికి టైం ఎక్కడుంది? వదిన పరిస్థితి బాగాలేదు అని అంటాడు కళ్యాణ్. నిన్ను అరెస్టు చేసి తీసుకెళ్లగానే కావ్యకి నొప్పులొచ్చేశాయి, వదినికి బీపీ కంట్రోల్ కావడం లేదు అని చెప్తారు కళ్యాణ్, సుభాష్. ఇంతలో కావ్య కండిషన్ సీరియస్ గా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్స్ చెప్తున్నారని సుభాష్ కి అప్పు ఫోన్ చేస్తుంది. ఇదంతా తెలుసుకున్న రాజ్ కంగారు పడిపోతాడు. మీ ఆయన ఎక్కడున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలిసి కూడా ఎందుకు కంగారు పడుతున్నారు అంటూ కావ్యపై డాక్టర్ సీరియస్ అవుతుంది. మీకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, కానీ మీరెలా టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది, అప్పుడు మేమేం చేయలేని పరిస్థితి అని అంటుంది డాక్టర్. మా ఆయన నా పక్కనుంటేనే ఆపరేషన్ చేయించుకుంటాను అంటూ కావ్య మారం చేయడంతో డాక్టర్ సీరియస్ అవుతుంది. రాజుకి ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమని సుభాష్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. తన భర్త పక్కనే ఉండాలని కావ్య మొండిపట్టు పడుతోందని డాక్టర్ చెప్తోంది. కావ్య వినిపించుకోవడం లేదని, తన భర్త పక్కన లేందే ఆపరేషన్ థియేటర్కి రానంటోందని డాక్టర్ చెప్పడంతో అంతా ఉలిక్కి పడతారు. 2 రోజుల వరకు రాజుకి బెయిల్ రాదని దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో అలా జరిగితే తల్లి బిడ్డ ఇద్దరికీ డేంజర్ అని డాక్టర్ చెప్తుంది. కావ్య ఆసుపత్రిలో, వాడు పోలీస్ స్టేషన్లో, మనం నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. కావ్యని ఆపరేషన్ కి ఎలా ఒప్పించాలి? నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలి అని అపర్ణ కంగారు పడుతుంది. ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉండగా రాహుల్ నవ్వుతూ ఉండడంతో అప్పుకి అనుమానం వస్తుంది. ఆ రోజు రాత్రిపూట నువ్వొక బ్రీఫ్ కేస్ పట్టుకుని కారు దిగావు, ఆ బ్రీఫ్ కేసులో ఏముంది అని అప్పు అడగడంతో రాహుల్ షాక్ అయిపోతాడు.
బావగారు కారులో దొరికిన బ్రీఫ్ కేస్, నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ రెండు ఒకేలా ఉన్నాయి అని అప్పు అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆ రోజు బ్రీఫ్ కేస్ గురించి అడిగితే నువ్వెందుకు తడబడ్డావు అని మండిపడుతుంది అప్పు. నీ పోలీస్ బుద్ధి నా మొగుడి మీద చూపిస్తున్నావా అంటూ అప్పుపై సీరియస్ అవుతుంది స్వప్న. బిజినెస్ చేసేవాడు బ్రీఫ్ కేస్ తో రాకూడదా అని మండిపడుతుంది. నా కోడల్ని ఒక్క మాటన్నా మర్యాదగా ఉండదు అంటూ స్వప్నపై కోప్పడుతుంది ధాన్యలక్ష్మి. మీరు రాహుల్ని తప్పుబట్టారు. రాజ్ కారులోకి ఆ బ్రీఫ్ కేసు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. నీ కోడలు మాత్రం మా ఆయన్ని దోషిగా చేసి అనుమానిస్తోంది అని మండిపడుతుంది స్వప్న. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.